రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు అధికారులు. ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉరుములు మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయన్నారు. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ కు మోస్తరు వర్ష సూచన జారీ చేశారు. మరో 2-3 గంటల్లో నగరం అంతటా వర్షం పడే ఛాన్స్ ఉందంటున్న వెదర్ ఆఫీసర్ నాగరత్నతో హరిత ఫేస్ టు ఫేస్. రాష్ట్రం మీద నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. దీంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా చూస్తున్నాం. మరి రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వెదర్ ఎలా ఉంటుందో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ మేడం నాగరత్నం గారు ఉన్నారు. మేడం, ప్రజెంట్ మనం చూస్తే నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించినట్టు తెలుస్తుంది కదా, రానున్న రోజుల్లో వెదర్ ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ వారం అంతటా కూడా ఈ వర్షాలు అనేవి కాస్త తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల ఈ తేలికపాటి వర్షాలు, 1-2 చోట్ల మోస్తారు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పలు జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. ఈ రోజు చూసుకున్నట్లయితే సెంట్రల్ జిల్లాలు, ఈశాన్య తూర్పు జిల్లాల్లోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రేపు నుంచి కూడా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాలు, అట్లాగే ఈశాన్య తూర్పు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ప్రజెంట్ మోడరేట్ రెయిన్స్ అంటున్నారు కదా, ఎక్కువగా ఏ జిల్లాలో ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఎక్కువగా చూసుకున్నట్లయితే నల్గొండ ఈ పరిసర ప్రాంతాలు, హైదరాబాద్ పరిసర జిల్లాల్లోని, అట్లాగే జయశంకర్ భూపాల్పల్లి వరకు, అలాగే దాన్ని ఆనుకొని ఉన్నటువంటి సెంట్రల్ జిల్లాల్లో ఈ రోజు, రేపు ఉత్తర జిల్లాల్లో ఉన్నటువంటి ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో గత గంట సేపటి నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, సెంట్రల్ సిటీలో సిచ్యువేషన్ ఎలా ఉంది? సెంట్రల్ సిటీలో అది చూసుకుంటే ఇప్పుడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదవటం జరిగింది. ఇక అవి చూసుకుంటే క్లౌడ్స్ ఆల్రెడీ డిసిపేట్ అవుతున్నాయి. సో డికేయింగ్ ప్రాసెస్ అది స్టార్ట్ అయింది. ఈ మోస్తారు వర్షాల వరకే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి కాబట్టి రైతులకు మీరు ఎట్లాంటి సూచనలు చేస్తారు? నైరుతి రుతుపవనాలు ఈ వారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పలు జిల్లాల్లో ఉన్నాయి. మళ్ళీ వారం నుంచి చూసుకుంటే 18వ తారీఖు నుంచి మళ్ళీ ఇంక్రీజ్ ఆఫ్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికప్పుడు కూడా పొలాలన్నీ కూడా రెడీ చేసుకొని అధికారుల యొక్క సలహాల మేరకు విత్తనాలు అవి సేకరించుకొని విత్తనాలు అవి వేసుకోవడం, తగిన రీతిలో ఈ చర్యలు తీసుకొని పంటలు పండించుకోవడానికి రెడీ చేసుకోవచ్చు. గత ఏడాది చూస్తే రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. ఈసారి అనుకున్న దానికంటే ముందుగా రావడం వల్ల ఈ ఏడాది వర్షపాతం ఎంతవరకు నమోదయ్యే అవకాశం ఉంది? యాక్చువల్లీ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ అనేది ఎక్కువ ముందొచ్చిన వెనకాల వచ్చినా కూడా అమౌంట్స్ ఆఫ్ రెయిన్ ఫాల్స్ కి దానికి ఎక్కువ లింకేజ్ లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఈసారి మనకి 3rd of June ఎంటర్ అయినప్పటికీ నిన్నటి వరకు కూడా మనకి తెలంగాణ ప్రాంతంలో మొత్తం కవర్ అవటం జరిగింది 12th కల్లా కూడా. సో ఈసారి చూసుకుంటే జూన్ నెలలోని నార్మల్ మాన్సూన్ యాక్టివిటీ కనిపించే అవకాశం ఉంది. జూలై నెలలో కూడా వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే అబౌవ్ నార్మల్ కండిషన్స్ కూడా ఉండే అవకాశాలు పలు మోడల్స్ లో కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో వర్షాలతో పాటు ఈదురుగాలులు, ఉరుములు మెరుపుల ప్రభావం కనిపిస్తోంది కదా, ఎట్లా ఉండబోతున్నాయి మేడం రానున్న రోజుల్లో? రానున్న రోజుల్లో ఇట్లాంటి 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంట కూడా ఈదురుగాలులు, ఒక్కొక్కప్పుడు ఉరుములు మెరుపులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకు రాడార్ లో క్లౌడ్ మూవ్మెంట్ కొన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. ప్రధానంగా ఏ జిల్లాల్లో ఈ క్లౌడ్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంది? ఎక్కువగా చూసుకుంటే మనకి ఇటువైపు సూర్యాపేట్, జనగాం, అట్లాగే వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలు, ఈ నిజామాబాద్, కామారెడ్డి ఈ ప్రాంతాల్లోని ఆల్రెడీ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. అక్కడ వర్షాలు ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. చూడొచ్చు, మొత్తంగా అయితే రాష్ట్రంలో రానున్న రోజుల్లో, రానున్న వారం రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఆ తర్వాత మనకు జూన్ 3rd వీక్ నుంచి కూడా సమృద్ధిగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఇటు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇది ప్రజెంట్ తెలంగాణలో వెదర్ కి సంబంధించిన డీటెయిల్స్. కెమెరా పర్సన్ మనీతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.